ఏంటి మధ్య మధ్యలో ఈ హోల్స్ అంటే ఎవరైనా వేశారా ఈ మధ్య కాలంలో, లేదా ముందు నుంచే ఉన్నాయా ఏంటి ఇది పూర్వం ఏంటంటే సార్, ఇవి దివిటీల కొరకు అని చెప్పేసి కిరసనాయలతోటి తడిపినటువంటి దాన్ని వెలిగించేవారు. లేదా కాగడ ఆ టైంలో అంటే ఇదంతా వెలుతురు ఉండడం కోసం ఈ మార్గంలో ఇవన్నీ ఏర్పాటు చేసి ఇవన్నీ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి అన్ని ఉంటాయా, ఇట్లా అన్ని హోల్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి. అవును సార్, ఇదే కాదు సార్, ఇంకా పైన చాలా ఉన్నాయి సార్. అంటే అక్కడక్కడ పెట్టేవాళ్ళు అక్కడక్కడ పెట్టేవారు సార్ వాళ్ళంతా. అవును సార్. తర్వాత మీరు ఇందాక చెప్పారు అంటే ఇక్కడ దర్బార్ కూడా ఏదో అవుతుందని చెప్పి. అవును సార్. ఏంటి దర్బారు? ఇది మాఘశుద్ధ పౌర్ణమికి మామూలుగా నాగోబా జాతర జరిగినప్పుడు కూడా దర్బార్ అవుతుంది. అవును సార్. సో ఇప్పుడు మీ తెగలో కూడా అంటే ఇక్కడ అమ్మవారికి పూజ చేసినప్పుడు కూడా ఇక్కడ కూడా దర్బార్ పెడతారు. దర్బార్ అంటే ఎవరు వస్తారు, ఎట్లా ఉంటుంది అది? ప్రభుత్వం తరపున రాజకీయ నాయకులు కూడా వస్తారు, మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ వస్తారు. స్థానిక ఎమ్మెల్యే, చెన్నూరు ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో ఆయన వస్తారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే కానీ, మంచిర్యాల ఎమ్మెల్యే కానీ, వీళ్ళు ముగ్గురు ఎమ్మెల్యేస్ వస్తూ ఉంటారు. అదే విధంగా కలెక్టర్ గారు వస్తూ ఉంటారు. చాలా పెద్ద జాతర, పెద్దది సార్. గిరిజన తెగకు సంబంధించినటువంటి ఐటీడీఏ పిఓ గారు, ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. వారి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతూ ఉంటుంది. అయితే వారు కూడా వచ్చేసి ఈ యొక్క అంటే ఇక్కడ ఈ దర్బార్ ఉద్దేశం ఏంటంటే ఈ టెంపుల్ ఒక డెవలప్మెంట్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఆల్ గిరిజన్స్ ఎవరన్నా కానీ అందరి ఆదివాసులకు సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే అప్పుడు ఆ దర్బార్లో వాళ్ళకి విన్నవించుకోవడం, అప్లికేషన్స్ కానీ అవి కానీ ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇక్కడ కూడా ఇవి మేము విన్నది చూసింది నాగోబా జాతర అయినప్పుడు అక్కడ దర్బార్ పెడతారు. అవును సార్. సో అక్కడ వాళ్ళకున్న అక్కడే సమస్యలు పరిష్కరించడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. అవును సార్. సో ఇక్కడ కూడా అవుతుంది. ఇక్కడ కూడా అవుతుంది సార్. ఏంటిది రాజన్న గారు, ఇక్కడ పైన మొత్తం రాళ్లతో పేర్చిన గోడలు ఇవన్నీ ఉన్నాయి కదా? అవును సార్. ఏంటది? ఇప్పుడు మనం ఇందాక చెప్పాం కదా కోట గోడలు అని సార్. ఇదంతా పెద్ద అంటే గోడలు అంటే ఈ కోటకు ఇట్లాంటి గోడలు పెట్టి ఉంటాయి సార్.